గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 24వ తారీఖు లగాయతు ఆగస్టు 30 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే, ఈ వారంలో మిథున రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కర్కాటక రాశి యందు బుధ శుక్రుల యొక్క సంచారము, సింహరాశి యందు రవికేతువులు, కన్యారాశి యందు కుజుడు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్య, తుల, వృశ్చిక రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి సప్తమ స్థానమందు గురుడు, అష్టమ స్థానమందు శుక్రుడు, అలాగే లాభస్థానమందు చంద్రుని యొక్క అనుకూల్యతతో కలుపుకొని 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అష్టమ స్థానస్థిత బుధుడు గాని, అలాగే నవమంలో ఉండేటువంటి రవిగ్రహం గాని, దశమ కుజుడు గాని, పంచమంలో ఉండేటువంటి వక్రగతి కలిగినటువంటి శని గాని, అర్ధాష్టమ రాహు గాని, ఇలా కొంత ప్రతికూలమైనటువంటి గ్రహ సంపత్తే ఎక్కువగా ఉన్నది. ఇన్ని ప్రతికూలతల మధ్యలో రాశ్యాధిపతే బలంగా నిలబడ్డటువంటి గ్రహం. ఆయనే ఏ ఉపద్రవం వచ్చినా మీకుండేటువంటి దైవ బలం ఆధారంగా ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ ఒకటి గమనించండి, దేవగురువైనటువంటి బృహస్పతి కూడా అక్కడ పుణ్యాపుణ్య విచక్షణ చేస్తారు. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్ర పోషణం, జీవితంలో ఏ ఇబ్బంది వచ్చినా భయపడనటువంటి స్థితి కలగజేస్తారు గురుడు. అలాగే ఏదైనా ఒక జ్ఞానాన్ని కలగజేస్తాడు. మరీ ముఖ్యంగా పలానా సమస్య ఉన్నది, గతంలో ఈ సమస్యతోటి మనకి మన దగ్గరికి వచ్చారు కదా, వాళ్ళు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయగలిగారు అనేటువంటి విధంగా ఆలోచన చేస్తూ ఉంటుంది. రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళుతూ ఉంటుంది బుర్ర. అలాగే ఏదైనా ఒక ప్రాబ్లంని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి విధానంలో ఆలోచిస్తూ ఉంటుంది. తప్పితే భయపడేటువంటి తత్వానికి గురుడు కారణం కాదు. అంతేకాకుండా ఉన్నత స్థాయి వర్గం ప్రజలతోటి చక్కటి స్నేహ సంబంధాలు ఉంటాయి. వారి యొక్క వాత్సల్యము, వారి యొక్క స్నేహము మీకు సకాలంలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రత్యేకించి అష్టమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి సందర్భం వచ్చినప్పటికీ దాన్ని తేలిగ్గా దాటగలిగేటువంటి పరిస్థితిని శుక్రుడు కలగజేస్తారు. ఆరోగ్యాభివృద్ధిని కలగజేస్తారు. అలాగే ఇక్కడ మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు ఉండడం కొంత మానసిక అశాంతికి కారణమైనప్పటికీ కూడా వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. ప్రత్యేకించి ఈ వారంలో అటు మంగళవారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ ఉండేటువంటి పరిస్థితులు మాత్రం కొంత మానసికంగా ఇబ్బందులు పెడతాయి. ఆ సమయంలో చిత్తభ్రంశ అంటే బుద్ధి కూడా సరిగ్గా పనిచేయదు. అదేంటి మనం ఇలా ఆలోచించాము అనేటువంటి ధోరణి తర్వాత వస్తుంది. అంటే ఆ సమయంలో వచ్చేటువంటి ఆలోచనలు కూడా అంత మంచివి కాదు. ఈ విషయాన్ని ధనురాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి ఏదైనా ఒక క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. దైవ బలం చాలా ముఖ్యము. ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా, అలాగే వృత్తి ప్రవృత్తులు లేదా విద్య, విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత జాప్యం ఉంటూ ఉంటుంది, ఒత్తిడి ఉంటూ ఉంటుంది. ఈ విషయాల్ని రాశివారు ఈ వారంలో కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చెప్పుకోదగ్గ అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం మాత్రం ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ప్రతిరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు.
ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 24వ తారీఖు లగాయతు ఆగస్టు 30 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే, ఈ వారంలో మిథున రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కర్కాటక రాశి యందు బుధ శుక్రుల యొక్క సంచారము, సింహరాశి యందు రవికేతువులు, కన్యారాశి యందు కుజుడు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్య, తుల, వృశ్చిక రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి సప్తమ స్థానమందు గురుడు, అష్టమ స్థానమందు శుక్రుడు, అలాగే లాభస్థానమందు చంద్రుని యొక్క అనుకూల్యతతో కలుపుకొని 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అష్టమ స్థాన స్థిత బుధుడు గాని, అలాగే నవమంలో ఉండేటువంటి రవిగ్రహం గాని, దశమ కుజుడు గాని, పంచమంలో ఉండేటువంటి వక్రగతి కలిగినటువంటి శని గాని, అర్ధాష్టమ రాహు గాని, ఇలా కొంత ప్రతికూలమైనటువంటి గ్రహ సంపత్తే ఎక్కువగా ఉన్నది. ఇన్ని ప్రతికూలతల మధ్యలో రాస్యాధిపతే బలంగా నిలబడ్డటువంటి గ్రహం. ఆయనే ఏ ఉపద్రవం వచ్చినా మీకుండేటువంటి దైవ బలం ఆధారంగా ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ ఒకటి గమనించండి, దేవగురువైనటువంటి బృహస్పతి కూడా అక్కడ పుణ్యాపుణ్య విచక్షణ చేస్తారు. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, జీవితంలో ఏ ఇబ్బంది వచ్చినా భయపడనటువంటి స్థితి కలగజేస్తారు గురుడు. అలాగే ఏదైనా ఒక జ్ఞానాన్ని కలగజేస్తాడు. మరీ ముఖ్యంగా పలానా సమస్య ఉన్నది, గతంలో ఈ సమస్యతోటి మన దగ్గరికి వచ్చారు కదా, వాళ్ళు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయగలిగారు అనేటువంటి విధంగా ఆలోచన చేస్తూ ఉంటుంది. రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్తూ ఉంటుంది బుర్ర. అలాగే ఏదైనా ఒక ప్రాబ్లంని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి విధానంలో ఆలోచిస్తూ ఉంటుంది. తప్పితే భయపడేటువంటి తత్వానికి గురుడు కారణం కాదు. అంతేకాకుండా ఉన్నత స్థాయి వర్గం ప్రజలతోటి చక్కటి స్నేహ సంబంధాలు ఉంటాయి. వారి యొక్క వాత్సల్యము, వారి యొక్క స్నేహము మీకు సకాలంలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రత్యేకించి అష్టమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి సందర్భం వచ్చినప్పటికీ దాన్ని తేలిగ్గా దాటగలిగేటువంటి పరిస్థితిని శుక్రుడు కలగజేస్తారు. ఆరోగ్యాభివృద్ధిని కలగజేస్తారు. అలాగే ఇక్కడ మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు ఉండడం కొంత మానసిక అశాంతికి కారణమైనప్పటికీ కూడా వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. ప్రత్యేకించి ఈ వారంలో అటు మంగళవారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ ఉండేటువంటి పరిస్థితులు మాత్రం కొంత మానసికంగా ఇబ్బందులు పెడతాయి. ఆ సమయంలో చిత్తభ్రంశ అంటే బుద్ధి కూడా సరిగ్గా పనిచేయదు. అదేంటి మనం ఇలా ఆలోచించాము అనేటువంటి ధోరణి తర్వాత వస్తుంది. అంటే ఆ సమయంలో వచ్చేటువంటి ఆలోచనలు కూడా అంత మంచివి కాదు. ఈ విషయాన్ని ధనురాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి ఏదైనా ఒక